వీటి మీదే ప్రభుత్వ దృష్టి అంతా కూడా పోతుంది. ప్రజల సమస్యలు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. నేను నిన్ననే ఒంగోలు వెళ్ళొచ్చాను. పొగాకు రైతులు 5 జిల్లాల్లో కొన్ని వేల కోట్ల రూపాయల విదేశీ మార్గద్రవ్యం దేశానికి సంపాదించి పెట్టగలిగేది. అందులో ఇప్పుడు మనం విదేశీ మార్గద్రవ్య సంక్షోభం కూడా ఎదుర్కొంటున్నప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడేటువంటి పంట 18వ తేదీ అంటే వారం రోజుల పైన అయింది. ముఖ్యమంత్రి స్వయంగా సమీక్ష సమావేశం పెట్టి 200 రూపాయలకు తగ్గకుండా కిలో కొంటామని, నో బిడ్స్ ఉండవని ఆ రోజు హామీ ఇచ్చారు. రైతులు కూడా సంతోషించారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? వారం రోజుల్లో ఆ 200 కాస్త 160 రూపాయలకు దిగజారిపోయింది. నో బిడ్స్ 35%, 40% కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు అసలు అమ్ముకోవాలా వద్దా అనేటువంటి ఒక డోలాయమైనటువంటి పరిస్థితుల్లో రైతులు పడ్డారు. ఒక్కొక్క బ్యారన్కి 4-5 లక్షల రూపాయలు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఇంత తీవ్రమైన సంక్షోభంలో ఉంటే ముఖ్యమంత్రి వాగ్దానం చేసి దాన్ని అమలు జరపలేనటువంటి స్థితిలో ఉంటే ఈ వాగ్దానాల వల్ల ఉపయోగం ఏమిటి? ఇది మా ప్రశ్న. రైతులు సగటు రేటు 2250 రూపాయలు కిలోకి ఉండాలని అడుగుతున్నారు. పోయిన సంవత్సరం 2800 ఉన్నది, 280 కిలోకి. ఈ సంవత్సరం 250 అయినా మాకు సగటు రేటు ఉండాలని చెప్పి అడుగుతున్నారు. ఈయన 200 రూపాయలు అన్నాడు, అది కూడా లేకుండా పోతుంది ఇప్పుడు. మరి అప్పుడు ప్రభుత్వం డబ్బులు ఇచ్చి సొసైటీ ద్వారా కొనుగోలు చేయించాలి. పొగాకు బోర్డులో రైతులు చెల్లించినటువంటి ప్రీమియమ్స్ రకరకాల రూపంలో ఫైన్స్, ప్రీమియమ్స్ ఇటువంటివే 1400 కోట్ల రూపాయలు ఉంది. దాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఖజానాలు వేసేసుకున్నారు. ఇది రైతుల డబ్బు. ఈరోజు రైతులు ధరలో పడిపోయి అల్లాడుతూ ఉంటే వాళ్ళ డబ్బును వాళ్ళకి కేటాయించినా కూడా 1000 కోట్ల రూపాయలు ఈరోజు మార్కెట్లో పెద్ద మార్పు వచ్చేస్తుంది. కానీ మార్కెట్ ఇంటర్వెన్షన్ అనేది ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమే లేదు. ధరల స్థిరీకరణ నిధే 3000 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పి ఒక్క పైసా కూడా దానికోసం కేటాయించి దాన్ని అమలు చేయట్లేదు. ఇప్పుడు కొత్తగా ఒకటి పెట్టారు, డిఫరెన్షియల్ స్కీమ్ అట. డిఫరెన్షియల్ అంటే రైతు అమ్ముకున్న దానికి గవర్నమెంట్ ప్రకటించిన దానికి మధ్యలో తేడా ఉంటే ఇస్తారట. సంవత్సరం నుంచి ఈ మాట చెబుతున్నారు. మిర్చి రైతులకు ఇవ్వలేదు, పొగాకు రైతులకు ఇవ్వలేదు, మొక్కజొన్న రైతులకు ఇవ్వలేదు. మరి ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు దాకా డిఫరెన్షియల్ అమౌంట్ ఇస్తామని చెప్పి ప్రకటించిన వాళ్ళకి కూడా ఇవ్వలేదు. వాళ్ళందరూ లాసెస్లో ఉన్నారు. కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 1000 కోట్ల రూపాయలు ఒక సొసైటీకి ఇవ్వాలి. సొసైటీ ఇస్తే ఐటీసీ మనోపలిని దెబ్బకొట్టి ఉత్తాధిపత్యాన్ని లేకుండా చేసి వీళ్ళు కూడా కొనుగోలు చేస్తే మార్కెట్లో ధర పెరుగుద్ది. మిగతా సాకులు ఎందుకు పడిపోతుంది? యుద్ధం ఒక సాకు, పంట పెరిగిందని ఒక సాకు, లేకపోతే పన్ను వేశారని ఒక సాకు. ఇన్ని సాకులు చెప్పిన ఈ 6 నెలల్లో ఐటీసీ కంపెనీ షేర్లు పెరిగినాయి, షేర్ వాల్యూ పెరిగింది. ఐటీసీ కంపెనీ నష్టపోలేదు. షేర్ వాల్యూ పెరగటం అంటే లాభాలు పెరిగినాయి అర్థం. మరి వాళ్ళు ఎందుకు నష్టపోలేదు? ట్యాక్స్ పెరిగితే యుద్ధం వల్ల ఆగిపోతే ఎక్స్పోర్ట్లు వాళ్ళ లాభాలు ఎందుకు పడిపోలేదు? వాళ్ళ కంపెనీ షేర్లు ఎందుకు తగ్గలేదు? 7000 కోట్ల రూపాయల లాభాల్లో ఉంది ఆ కంపెనీ ఫైనాన్షియల్ ఈ త్రైమాసికంలో. మరి అది ఆ భారం అంతా రైతుల మీద వేస్తున్నారు. రైతులను పిప్పి చేసి ఈరోజు ఐటీసీ వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతుంటే రైతుల జీవితాలతోటి ఏం మాట్లాడటం లేదు ప్రభుత్వం. అందుకని ముఖ్యమంత్రి తన మాట నిలబెట్టుకోవాలి. డబ్బులు ఇచ్చి రైతు ఎర్రాగోల గారు ఎమ్మెల్యే చేశారు, కిర్లంపూడి మున్సిపల్ గారు ఆయన. ఆ తర్వాత ఆ తాతగారు మున్సిపల్ గారు, ఆ తర్వాత ఈయన ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, అనేక సార్లు ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారు, ఎంపీ చేశారు. ఆయన ఒక పద్మనాభం గారు, ఒక రాజశేఖర రెడ్డి గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ ఒక బ్యాచ్లో 78లో ఎమ్మెల్యేలు. వీళ్ళంతా కూడా మరి వీళ్ళతోటి ఎమ్మెల్యేలు చేసినోడు ఈవేళ 2 ఎకరాల ఆస్తితోటి వచ్చినటువంటి ఈయన సహచరుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నాడు ఈవేళ? అంటే అదృష్టాన్ని ఎవడో ఏమీ కాదనిలే మనం. కానీ దుర్మార్గమైనటువంటి విధంగా ఈ ఇల్లో మీడియాకి అలవాటే ఇది. ఒకరిని ఎవరినన్నా కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను ముద్రేసి వదిలేసి కొడుతుంటారు. పద్మనాభం గారికి డబ్బులు లేనటువంటి పరిస్థితి. ఎవరో పట్టించుకోవట్లేదు, ఆయన వదిలేశారా? ఆయన భార్య, పిల్లలు అందరూ అక్కడ ఉన్నారు.
తర్వాత ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. ఈ విధమైనటువంటి దుర్మార్గంగా ఆయన గురించి మాట్లాడటం అనేటువంటి దయచేసి మిమ్మల్ని చేతులెత్తి జోడించి అడుగుతున్నాను. ఈ విషయమైనటువంటి ఆయన తిరిగి వచ్చి ఆరోగ్యంగా ఉన్న తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేయండి, ఆయన మీద మాకేం అభ్యంతరం లేదు, ఆయన సమాధానం చెప్తాడు. ఈ పరిస్థితుల్లో మానసికంగా ఆయన ఆరోగ్యాన్ని ఇంకా కుంగదీసేటువంటి పరిస్థితి, ఇది ధర్మం కాదనేటువంటిది, రాజకీయం కోసం ఇంత దిగజారిపోవాల్సినటువంటి పరిస్థితి లేదనేటువంటిది ఒకసారి ఇటువంటి రాజకీయాలు చేసి ఇటువంటి ట్రోలింగ్ చేసి వాళ్ళందరికీ కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను రాజకీయాలు చేసి టైం వచ్చినప్పుడు చెయ్యండి, ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ఆయన ఆరోగ్యంగా ఉన్నాడో తొందరగా ఇంకా ఆరోగ్యంగా కోలుకొని ఇంటికి రావాలనేటువంటిది మనం అందరం కూడా కోరుకుందాం. ఒకప్పుడు పద్మనాభం గారు అంటే ఈ రాష్ట్రంలో కాపుల్లో మా సామాజిక వర్గంలో ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యేటువంటి స్థాయి ఉందంటే రంగా గారిని వాళ్ళు మట్టిపెట్టిన తర్వాత, రంగా గారిని ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఇటువంటి వ్యక్తి ఉంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడనేటువంటి ఒక దూరదృష్టితో ఆలోచించి ఇప్పుడు మా ఆశల మీద నీళ్లు జల్లారు వాళ్ళు. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యేటువంటి స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి. ఎక్కడ ఏ విధమైనటువంటి అవినీతి కానీ ఆయన చెయ్యి ఇలాగే ఉందో తప్పితే ఇలా చాచినటువంటి వ్యక్తి కాదు ఆయన. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా ట్రోల్ చేయటం అంటే ఎంతవరకు ధర్మం అనేటువంటిది ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు మేము వెళ్తా ఉన్నప్పటికీ కూడా మేమందరం కూడా వెళ్ళాలనేటువంటిది అనుకుంటున్నాం, కానీ మీరు ఎవరు రావద్దు అనేటువంటిది అక్కడ హాస్పిటల్లో డిస్టర్బెన్స్ ఉంటుంది అనేటువంటిది చెప్పడం వల్ల మేమందరం వెళ్ళకపోతున్నాం. ముఖ్యమంత్రిని ఈ ముఖ్యమంత్రి గారికి తెలీదా? ఈ ముఖ్యమంత్రి గారు అనేక సార్లు ఆయన సహచరుడు, ఇద్దరు కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. ఈయన ఎమ్మెల్యేగా ఉండగా, ఈ రాజ్యం ఉన్న ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా ఉండగా పద్మనాభం గారు ఆ కేబినెట్లో మంత్రిగా ఉన్నాడు 85లోని 83లోని కూడా. ఆయన్ని ఈ రకంగా చిత్రీకరించి మాట్లాడటం అనేటువంటిది ఈ రాష్ట్రంలో మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే కాదు, అనేక మంది ఆయన అభిమానులు ఉన్నారు, ఆయన ఆరోగ్యం బాగోవాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. దయచేసి ఇటువంటి ప్రచారాన్ని మానుకోవాలనేటువంటిది మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మనవి చేస్తున్నాను నేను. ఇక రెండో విషయానికి వస్తే కన్నబాబు గారు చెప్తారు కులాల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయనేటువంటిది, కుల ప్రస్తావన అనేటువంటిది ఒక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మా అంటే నా ఇంట్లో మీటింగ్ పెట్టాను కాబట్టి దాని గురించి చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చినట్టు ఒక మాట చెప్తున్నాం. ఎవరో కూడా ఆయన గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు. పాలసీల మీద, అక్కడ జరిగేటువంటి విధానాల మీద, ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి ఏ అయితే హామీలు ఇచ్చారో ఏం జరుగుతున్నాయో వాటి మీద చర్చించాం. మీరే మాట్లాడుకుని మీరే తీసుకొచ్చి ఈ కులాన్ని చుట్టూ తిప్పుతున్నటువంటి పరిస్థితి. దయచేసి అన్ని రాజకీయ పార్టీలు మారాలి. అందరికీ నమస్కారాలు. ನನ್ನ ಎಲ್ಲ ರೈತ ಬಾಂಧವರಿಗೆ ನನ್ನ ನಮಸ್ಕಾರಗಳು. నేను కూడా కొన్ని రోజులు బెంగళూరులో ఉంటే కన్నడ బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతాం. తెలుగు కన్నడ రెండు కూడా సిమిలర్గా ఉంటాయి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు సిఆర్ పాటిల్ గారు, నేను చాలామంది మంత్రులను చూశాను, కానీ మొట్టమొదటిసారిగా కేంద్రంలో ప్రభుత్వాల్ని కలపడమే కాకుండా తద్వారా నదులని కలిపే ఏకైక మంత్రి సిఆర్ పాటిల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన వేదిక పైన ఉన్నటువంటి
గౌరవ కర్ణాటక ముఖ్యమంత్రి గౌరవనీయులు శివకుమార్ గారు, గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, ఇది కొంచెం సెట్ చేసి మనం రాజమౌళి, 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి గౌరవ ఇరిగేషన్ శాఖ మాత్యులు తెలంగాణ ఉత్తమ కుమార్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రామానాయుడు గారు, అదే మరిగా కర్ణాటక మంత్రి అయినటువంటి రామలింగారెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ బసవరాజ్ ఎస్ వరటె గారు, కేంద్ర ఇరిగేషన్ శాఖ సెక్రటరీ కాంతారావు గారు, వేదిక పైనున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మరొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా తుంగభద్ర తల్లికి ముందుగా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. అదే మరి కేంద్రానికి, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలకు ధన్యవాదాలు. తుంగా పానం గంగా స్నానం, అది ఒక సామెత, చాలా ప్రసిద్ధి. అంటే తాగడానికి ఎంతో స్వచ్ఛంగా, తీయంగా, అమృతంగా తుంగా నది ఉంటే బపుణ్య స్థానానికి అంటే బహుపుణ్యాలకి గంగ గొప్పదని అర్థం. తుంగ, భద్ర విడివిడిగా జన్మించిన 2 నదుల కలయిక తుంగభద్రగా మారి 3 రాష్ట్రాల్లో లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయంటే ఇది మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి డ్యాముకి 19వ గేటు కొట్టుకొని పోతే ఇమ్మీడియట్గా ఆంధ్ర నుంచి మేము స్పందించడం, ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉండి చాలా చొరవ తీసుకుని ఇమ్మీడియట్గా స్పందించారు. కూడా యాక్షన్ తీసుకోండి, వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టండి, అంతేగాని ఇలాంటి పనులు కాదు. ఎప్పుడు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే మీరు పనిగా పెట్టుకున్నారు. కానీ మనం పరిపాలనలో కొత్త పుంతలు తొక్కించేలాగా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేద్దామనేది అయితే నాకైతే ఏం కనబడట్లేదు. అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా అర్థమైంది మీ పాలన ఎటుపోతా ఉంది, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందా లేదా అంబేద్కర్ గారి రాజ్యాంగం మొదలవుతా ఉందా అనేది ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉంది. అందుకనే మీ అందరికీ కూడా బుద్ధి చెప్పే రోజులు ముందే ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా నిజంగా చిత్తశుద్ధి ఉన్నవారే అయితే లోకేష్ గారి ఆధ్వర్యంలో డైరెక్షన్లో నడుస్తున్న వీరందరూ కూడా ఎలాగైతే ఈ మాట్లాడిన వీడియో చూసాం కదా మనం సాక్ష్యాధారాలతో, అలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి నిలబెట్టండి. అందరం కూడా ఒప్పుకుంటాము మహిళా కమిషన్ బాగా పనిచేస్తుంది, హోమ్ మినిస్టర్ గారు ఇంకా బాగా పనిచేస్తున్నారు, 30 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు, వారి తనయుడు లోకేష్ గారు కూడా చాలా బాగా పనిచేస్తున్నారని మేమందరం కూడా ఒప్పుకుంటాము. దయచేసి ఈ పాలనకి చరమగీతం పాడి అందరినీ కూడా శాంతి భద్రతల్ని సమాయత్తంగా చేయమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఈరోజు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అంతా ఈరోజు వచ్చి మహిళా కమిషన్ని కలవటం జరిగింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద జరుగుతున్న దాడులు కానీ, అలాగే మహిళల మీద అనుచితమైన వ్యాఖ్యలు, ఎక్స్ మినిస్టర్లు అని లేదు, ఎక్స్ ఎమ్మెల్యే అని లేదు, లేకపోతే జడ్పీ చైర్పర్సన్ అని లేదు, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్క మహిళని నోటుకొచ్చినట్టు మాట్లాడడము,
వాళ్ళు ఏం మాట్లాడతామన్న సోయిలో కూడా లేకుండా వాళ్ళు మంత్రులా, లేకపోతే డిప్యూటీ సీఎంలా, లేకపోతే అసలు వాట్ ఆర్ మేబీ వాళ్ళ గ్రేడ్ ఏంటి, వాళ్ళేంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది లేకుండా ఈరోజు ఎంత అసహ్యమైన మాటలు మాట్లాడుతున్నారంటే, ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటే, మహిళలు ఎవరైనా ఆ ఎల్లో మీడియా న్యూస్ ఛానల్ చూడటానికి కూడా చెవులు మూసుకునే పరిస్థితుల్లోన ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. ఒక డిప్యూటీ సీఎం అంటాడు, డైమండ్ రాణి అంటాడు. ఆ చింతమనేని ప్రభాకర్ మీద 94 కేసులు ఉన్నాయి, కానీ ఆయనకి సీట్ ఇస్తారు, ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తాడు. మహిళా ఎంఆర్ఓ ఆఫీసర్ని జుట్టు పట్టుకొని కొడతాడు. అలాగే ఒక ఎక్స్ మినిస్టర్ని, ఒక మహిళా మినిస్టర్ అయినా లేకుండా మేకప్లు వేసుకొని తిరుగుతుంది, ఆమె ఏం చేస్తుంది అని అంటారు. ఇక ఈ మాటలకి మనం ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళినా మీరు కొల్లలు చూడొచ్చు. ఈ కూటమి నాయకులు ఎంత విచ్చలవిడిగా మహిళా నాయకురాళ్ళ మీద ఈరోజు దాడులు చేస్తున్నారు, ఏ రకంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు మేము మహిళా కమిషన్ క్వశ్చన్ చేస్తున్నాం. ఏం క్వశ్చన్ చేస్తున్నాం? అరవా శ్రీధరు ఏం చేశాడు? వాడి మీద ఈ మహిళా కమిషను ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు? అంటే వీళ్ళ కళ్ళు ఏమైనా కాకులు పోయినాయా? వీళ్ళు ఏమైనా గోలు గిలుకొని కూర్చుంటున్నారా? ఎందుకు అరవా శ్రీధర్ మీద ఇంతవరకు ఎందుకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు? ఖచ్చితంగా చెప్పాలి. మేకప్ అన్న ఒక్క మాటకి మీరు వెంటనే సుమోటోగా తీసేసుకొని ఎవరైతే అమర్నాథ్ గారి మీద ఉన్నారో అమర్నాథ్ గారి మీద ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడారే. లాస్ట్కి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి అనిత గారిని అలా అనేశారు, ఇలా అనేశారు, ఆమె ఒక హోమ్ మినిస్టర్ అని మాట్లాడుతున్నారు. మరి గతంలో ఉన్న మినిస్టర్లని మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడినప్పుడు మరి మీకు తెలియలేదా వాళ్ళు మహిళలని? మరి మీరు సోయిలో లేరా? సోయిలో లేకుండానే మాట్లాడారా ఇన్ని మాటలు? ఇంత దారుణమైన మాటలు మాట్లాడితే ఈరోజు మేము వస్తున్నాం